కాబట్టి కేంద్రంలో ఆ రోజు కాంగ్రెస్ ఉంది, ఒత్తిడి పెంచమాట వాస్తవం. కానీ దీనివల్ల ఇబ్బందులు వస్తాయని చాలామంది మేధావులు చెప్పినారు ఆ రోజు. రాజకీయ పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు కూడా ఆ రోజు అన్నారు. కానీ ఇప్పుడు తప్పితే రాదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కొంచెం ఓవర్లుక్ చేశారా, లేదు కాంగ్రెస్ చేసినటువంటి ఉచ్చులో పడ్డారా అన్నది ఇలా గిలగిల కొట్టుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలకు కానీ అందరికి కానీ ఇలా అర్థమవుతా ఉంది. డెఫినెట్గా దాంట్లో ఇబ్బంది ఉంది. సెక్షన్ 8కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడగచ్చారు. ఎందుకు అయితే ఒక సంవత్సరం తర్వాత ఎందుకు అడుగుతున్నారు అన్నది క్వశ్చన్ ఇక్కడ. ఈ సంవత్సర కాలంలో జరుగుతున్న పరిణామాల వల్ల వాళ్ళు దాని మీద ఒత్తిడి పెంచినారు. అదే సామరస్యంగా అన్ని జరుగుంటే కనుక ఇద్దరు ముఖ్యమంత్రుల మీద నేను ఎన్నోసార్లు చెప్పా, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోకుండా ఎవరు రాజకీయ పార్టీ కింది నేతల వాళ్ళు ఎక్కుపెట్టేటువంటి ప్రయత్నం కానీ చేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు సీఎస్లు, గవర్నరు, ఈ 5 మంది మధ్యలోనే ఉన్నటువంటి సమస్య ఇది. ఈ 5 మంది మాట్లాడుకుని ఈ 2 రాష్ట్రాల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆ రోజు చేసినటువంటి చట్టాలు ఏమున్నప్పటికీ వాటి సవరణలకు ఈరోజున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదించడం కానీ, పార్లమెంట్లో పెట్టించడం కానీ, ఇక్కడ కాని విషయాలు అక్కడ మాట్లాడకుండా కానీ చేయాలా. ఆ పని గవర్నర్ గారు చేయడం లేదన్నది ఇక్కడ సామాన్య పౌరుడికి కూడా తెలుసు. ఎందుకంటే ఇద్దరు సలహాదారులు వేసినప్పుడు మనం పేర్లు చూసినాం, పేపర్లో ఫోటోలు చూసినాం. మళ్ళీ ఈరోజు చూస్తాను నేనైతే ఆ సలహాదారులను ఈరోజు మళ్ళీ వాళ్ళు కూడా మాకు అసలు బాధ్యతలు అనేటివి పంచలేదు, అసలు ఏ విషయాలు క్లారిటీ లేదు మాకు ఇచ్చినటువంటి చట్టంలో అనే దాని మీద వాళ్ళు అంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ చర్చల ద్వారా కానీ, సామరస్యపూర్వక వాతావరణంలో కానీ కక్షలు లేకుండా పరిష్కారం కావాల్సినటువంటి విషయం ఇది. ఇది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్లు, గవర్నర్ కూర్చొని ఇది ప్రజలకు లేకుండా రాజకీయ పార్టీలకు అంటపెట్టాల్సింది కాదు. ఇది విభజన జరిగిన విధానమే లోపభూయిష్టం ఉందని స్పష్టంగా చెప్పిన మారు. కానీ ఇంతకంటే గత్యంతరం లేదు అనే పద్ధతిలో ఆ రోజు తీసుకున్నాం. గవర్నర్ సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇరు ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఇటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. అటువంటి సందర్భంలో వార్తలు చూస్తున్నాం కానీ మాట్లాడుతున్నట్టు కనపడతలేదు కదా. అదే టీడీపీ నేతగా మీ అసలు ఎటువంటి చర్చ జరిగింది ఈ రోజున చాలా తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు. నేను అదే చెప్తున్నా కదా, చర్చ జరిగిందనే దానికి ఆధారాలు లేవు, వార్తలు అనేవి మీరే చెప్తున్నారు. ఆ సమస్య ఢిల్లీ దాకా పోక మొదలు జరిగి ఉండాల్సిన ఇవన్నీ కూడా వివిధ సందర్భాల్లో మనకు ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాదారులు కానీ, వారి యొక్క బాధ్యతలు కానీ గవర్నర్ గారు మాట్లాడి దాని ద్వారా ఇరు ముఖ్యమంత్రులతో ఏ వివాదం వచ్చినా జోక్యం చేసుకోవాల్సిందే. మనం చంద్రకాంత్ విషయంలో కానీ, ఇంకొక మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో కానీ ఇటువంటివన్నీ వచ్చినప్పుడు జోక్యం చేసుకొని సరిదిద్దాల్సిన బాధ్యత ఇది ముఖ్యమంత్రుల వల్లనే కాకుండా ఆయా అధికారులు హైదరాబాద్లో ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి పోవడానికి ఇష్టం లేదు. అది ఏ ప్రాంతం వాళ్ళకి అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఇటువంటి లేవనెత్తా ఉన్నారు. ఎందుకంటే మనకు రాజ్యాంగం కల్పించింది ఏంటి, ముఖ్యమంత్రులు ఎవరైనా, మంత్రులు ఎవరైనా ఎవరి చేతుల్లో ఉంటారు, ఈ అధికారులు నడిపిస్తారనేటువంటిది మనకు తెలిసిన సత్యమే. కాబట్టి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు కూడా అయినట్టుంది. కాబట్టి ముఖ్యమంత్రులు ఇరువురు కూడా కూర్చుంటే అవుతుంది అంటే కూర్చోడానికి సిద్ధపడడం లేదు. దానికి ఇద్దరు కూడా బాధ్యులే. ఉమ్మడి గవర్నర్ గా నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు అనేది టీడీపీ ఆంధ్ర నుంచి వస్తున్న టీడీపీ నేతల నుంచి వస్తున్న విమర్శ. నేను మీ అభిప్రాయం? తెలుగుదేశం పార్టీ అవసర రీత్యా ప్రధానమంత్రిని విమర్శిస్తారు, గవర్నర్ గారిని విమర్శిస్తారు, ఏకంగా ఇప్పుడు ప్రజల్ని విమర్శిస్తున్నటువంటి, ప్రజలపైనే నెట్టుతున్నటువంటి పరిస్థితి, చేసిన తప్పిదాలను ఇన్ని సంవత్సర కాలంగా ఇప్పుడు కూడా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు సెక్షన్ 8 అమలు పరచాలని చెప్పేసి దానికి పూర్తి బాధ్యత కేంద్రం తీసుకోవాలి, లేదంటే గవర్నర్కి అధికారాలు ఇవ్వాలని చెప్పేసి స్వప్రయోజనాల కోసమే ఇటువంటి విషయాలను పదే పదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన సందర్భంగా ఇవన్నీ అంశాలు తెరపైకి తీసుకొస్తూ ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంటుందని, దాంట్లో మార్పులు తీసుకొస్తూ స్పష్టమైన ఆంక్షలు లేని తెలంగాణ, ఆంక్షలు లేని హైదరాబాద్ను ఇవ్వాలని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భంలో కేసీఆర్ గారికి తెలంగాణ రావడం ఇష్టం లేదు, పొలిటికల్ మైలేజ్ కోసమే ఇదంతా కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ రోజు ఉద్యమ పార్టీగా మా ఉద్యమ నాయకుడిని విమర్శించినటువంటి పరిస్థితి. ఏదైతే ఉద్యమ నాయకుడిగా ఆ రోజు చెప్పడం జరిగిందో అవే సమస్యలు పునరావృతం అవుతా ఉన్నాయి. కారణం ఏంటంటే స్వప్రయోజనాల కోసం. ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజానికానికి కానీ, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి సోదరులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. అయినప్పటికీ కానీ ఆంధ్ర టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తారు. దాదాపు 10 అంశాల్లో కోర్టు నుంచి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చినప్పుడు గవర్నర్ కనిపించట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు కొన్ని విషయాలని? మీకేమనిపిస్తుంది? కోర్టు ఏదైనా ఆదేశాలు ఇచ్చి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అనుకున్నప్పుడు, అసలు తప్పు కాకపోయినా కోర్టులపైన, చట్టాలపైన గౌరవం ఉన్నటువంటి సందర్భంలో
సరే కోర్టులను కూడా మనము ఒక పొలిటికల్ పార్టీ లాగా ఎందుకు విమర్శించాలి, కోర్టుల వైపు ఎందుకు పోవాలనే ఆలోచనతోన చట్టాల పట్ల గౌరవం ఉంది, అది కాదు మాట్లాడేది ఇక్కడ. అటువంటి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటున్నారనేది వాళ్ళ టాపిక్. అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇన్ని సందర్భాల్లో. స్పష్టంగా ఏం నిర్ణయం అస్తవ్యస్తంగా ఉందో చెప్పమండి, దానికి సమాధానం మా ప్రభుత్వం చెప్తుంది, పార్టీ నాయకులుగా మేము అందరం కూడా చెప్తాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రజల పార్టీ, ప్రజల మద్దతుతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము, తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతున్న గతంలో ఫాస్ట్ పథకానికి సంబంధించి కానివ్వండి, నిన్న ఉద్యోగులకు సంబంధించి కానివ్వండి, ఇటువంటి నిర్ణయాలు అనేవి చాలా అస్తవ్యస్తంగా వీటన్నింటినీ గవర్నర్ పట్టించుకోవాలి. కోర్టులకు అక్కడ జడ్జిలకు తెలిసేది గవర్నర్కి తెలియట్లేదు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. పలు సందర్భాల్లో మా పార్టీ చెప్తా వస్తా ఉంది. ముఖ్యంగా ఇది ఏంటంటే ఫాస్ట్ పథకం విషయంలో ఇప్పటికి కూడా తప్పని మాత్రం మా పార్టీ భావించడం లేదు, మా ప్రభుత్వం భావించడం లేదు. కేవలం పేద విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడులో ఉన్నటువంటి పద్ధతులనే కనుక అవలంబిస్తే ఫాస్ట్ పథకాన్ని ఖచ్చితంగా అమలుపరచాల్సిన అవసరం ఉంది. కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్పిస్తే పేద విద్యార్థుల ప్రయోజనాలు పట్టదు. ఇక్కడనేమో ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు ఏదో రక్షణగా ఉంటున్నట్టుగా సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి చేస్తున్నది ఏంటంటే వారి ఆస్తులను కాపాడుకోవడం కోసం, అదేవిధంగా వాళ్ళ ఆస్తులను కాపాడుకొని ఈ పార్టీని జాతీయ పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని పెంచి పోషించడం కోసమే ఆయన లక్ష్యం తప్పిస్తే ఈ ప్రాంతంలో తెలుగుదేశం సమన్వయానికి ప్రయత్నించట్లేదు గవర్నర్ అనేది. రెండు విషయాలు ఉన్నాయండి. ఇందాక చెప్పారు మీరు, ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా చంద్రబాబు గారి గొంతు అని చెప్పిందని. దానికి ఇంటెలిజెన్స్ బ్యూరో అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 6 సంవత్సరాల పసిపిల్లాడి దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధుడి దాకా ఆ భాష మొత్తం, ఆ గొంతు మొత్తం చంద్రబాబు గారిదని తెలుసు. అంతేకాదు ఏ దశలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ గొంతు నాది కాదని, రేవంత్ రెడ్డి టేపులు అవాస్తవమని, రేవంత్ రెడ్డిని డూప్ తీసుకొని వచ్చి పెట్టి షూట్ చేశారని మాట్లాడాల. ఎంతసేపటికి ఆ విషయం మీద సూటిగా సమాధానం చెప్పకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గవర్నర్ గురించి. అసలు ఉన్న అంశం ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నిక 100 కోట్లు, ఒక్క ఓటుకి 5 కోట్లు. అడ్డంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దొరికిన వైనం ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి పరమ జుగుప్సాకరమైనటువంటి సంఘటన. దానికి సమాధానం చెప్పకుండా వీళ్ళు గవర్నర్ అంటున్నారు. ఏమండి, మనం వాస్తవం మాట్లాడుకుందాం. భారతదేశంలో గవర్నర్ పోస్ట్ అనేది పేరుకు గవర్నర్, కానీ ఎక్కడైనా గవర్నర్ జోక్యం అనేది ఉంటుందా? ఎక్కడైనా గవర్నర్ మాట ఎవరైనా వింటారా? కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఒక సమన్వయం గవర్నర్, అది కూడా కేంద్ర ప్రభుత్వం దశ దిశ నిర్దేశిస్తూ ఉంటాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా సార్లు గవర్నర్ రబ్బర్ స్టాంప్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క నిమిషం మాట్లాడండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రాజ్భవన్ గురించి, అదే గవర్నర్ గురించి, అంటే గవర్నర్ వ్యవస్థ గురించి ఎప్పుడు కూడా భారతదేశంలో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నువ్వు సమాధానం చెప్పాల్సిన అంశం ఏంటి? ఈ ఆడియో టేపుల విషయంలో, వీడియో టేపుల విషయంలో ఒక స్పష్టతను ఇవ్వాలా. దాన్ని గాలి కొదిలేసి దాన్ని పక్కదారి పట్టించేదానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక విషయం ఇక్కడ, ఒకవేళ నిజంగా అంటే తెలంగాణ ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, మహారాష్ట్ర ప్రభుత్వమే, ఏ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలైనా ఏ ఒక్కరికి ఇబ్బంది జరుగుతున్నా కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్రం పరిష్కారం చేయాలా? కేంద్రం జోక్యం చేసుకోకుండా, కేంద్రం పరిష్కారం చేయకుండా గవర్నర్ ఎక్కడ మాత్రం ఏం చేయగలుగుతారండి? దయాకర్ రెడ్డి గారే ఉంటారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చంద్రబాబు మీద ఇంకొకరి మీద ఆరోపణలు చేయాలనుకుంటే అంటే చెప్పాల్సిన సమాధానం చెప్పకుండా అనవసరమైన నేను చెప్పాలంటే చాలా చెప్పాల్సి వస్తుందిగా. నేను ఒకటే అడుగుతున్నాను, సెక్షన్ 8 విషయంలో వైఎస్ఆర్సీపీ వైఖరేంటి? నేరుగా చెప్పండి, వద్దని తీసేమని. మేము అడుగుతున్నాం వద్దామని తెలంగాణ ప్రాంతం వల్లము, వాళ్ళు అడుగుతున్నారు మాకు రక్షణ దీనివల్ల ఉంటుంది కావాలని. మీ వైఖరి ఏంటో చెప్పండి. ఇప్పుడు అది వాళ్ళు అడిగారు, దాన్ని పక్కన పెట్టేసి చంద్రబాబు గౌరవం తిట్టడానికి నేనేం మాట్లాడాలో మీరు నా చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం మాట్లాడాలో మీరు నా చెప్పాల్సిన అవసరం లేదు. మీ వాదన మీరు స్పష్టంగా చెప్పండి. వాదన అడుగుతున్నా నేను. సెక్షన్ 8 విషయంలో మీ అభిప్రాయం ఏంటి? సెక్షన్ 8 సెక్షన్ 6 సెక్షన్ 1 ఇక్కడ సమస్య కాదు.
ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటి? ఇక్కడ ఉన్న సమస్య ఏమిటి? ఆ సమస్య సంవత్సరం రోజుల తర్వాత అడిగారా? అంటే ఓటుకు నోటుగా అడ్డంగా దొరికిన తర్వాత ఓటుకు నోటుగా అడ్డంగా దొరికిన తర్వాత మీకు సెక్షన్ 8 గుర్తుకొచ్చిందా? ఒక్క నిమిషం. నేను ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు ఏదైతే మీరు ఆంధ్ర మీరు టీడీపీ లేవనెత్తిన అంశం ఆంధ్ర టీడీపీ మీరు లేవనెత్తిన నేతలు అంశం వాదన ఏంటి? చేశారు. మీరు లేవనెత్తిన అంశం ఏంటి? గవర్నర్ యొక్క పాత్ర ఈ రెండు రాష్ట్రాల విభజన Right, వల్ల దానికి related. వచ్చిన దాని మీద ఉంది. దానికి related. దానికి దీనికి ఇప్పుడు ఆయన దానికి పెడితే ఆ చర్చ అంతా పెడదాం. మీ దాని చెవులు ఒక నిమిషం. కాదు, ఆ చర్చ టేపులు పెట్టండి. మీ మేము చెవులు కూడా కాదు, వాస్తవాలు కాదు, మాట్లాడతాం. Right, శ్రీధర్ అది చెవులు- పెడితే మేము కూడా మాట్లాడతాం. చెవులు కాదు, కాదు, మాట్లాడతారా? సెక్షన్ 8 మాట్లాడమంటారా? మీరు క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఆంధ్ర- పక్కన ఆంధ్ర పెట్టేసి ప్రజలు- ఆరోపణలు పరం చేయాలనుకుంటే రాజకీయ పార్టీలు ఆంధ్ర నేను మొదలే ప్రజలకు ఇక్కడ చెప్పాను. అన్యాయం జరుగుతోంది, దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ శాంతి భద్రతల సమస్య ఉంది, ఇవన్నీ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. వాటిలో మీ మీరు క్లారిటీ ఒక్కటి ఇక్కడ నిజంగా గుర్తుంచుకోవాలి జరుగుతోందా? ఇక్కడ. నిజంగా దాడులు జరుగుతోందా? జరుగుతున్నాం అనే మాట ఇక్కడ వాడలేదు ఇప్పటిదాకా నేను చూసినట్టు. శాంతి సబ్జెక్ట్ టు భద్రతల కరెక్షన్. పరమైన చాలా లేకపోతే శాసనం- ఒక ఒక నిమిషం నిమిషం, ఉంది ఒక కదా. నిమిషం శ్రీధర్. ఆ మాట ఎక్కడ వాడినట్టుగా నేను చూడలేదు. గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన విషయాల్లో చేసుకోవడం లేదు అనేది అది ఒకటి. చంద్రకాంత్ విషయంలో కానీ, తర్వాత మన టీపీఎస్సీ మన సారీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో కానీ, తర్వాత సొసైటీలో ఇల్లు తీసివేశారు. అవన్నీ కూడా బీసీ పేర్కొన్నారు. కార్పొరేషన్ విషయంలో కానీ ఇవన్నీ జరిగినప్పుడు ముఖ్యమంత్రులను జోక్యం కాకుండా ఇది చట్టంలో ఉంది నేను చెప్తున్నానని చెప్పాల్సిన బాధ్యత వారికి ఉండింది. Okay. అవన్నీ విస్మరించుకుంటూ వచ్చినారు. సరే, ఇరు ప్రాంతాల నాయకులు ఎవరు సామరస్యం పాటించినారో ఆ విషయాల్లో ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళు అన్నట్టు. ఏమి కాబట్టి దాని వాళ్ళకి 1 year తర్వాత అభిప్రాయంతో మీరు నేను ఒకటే పూర్తిగా అడిగే ఏకీభవిస్తున్నారు. నేను ఏకీపిస్తున్నా. అంటే మీరు నాకు రుద్దాలని చూస్తున్నారా? రుద్దాలని కాదండి, మీరు మీ చెప్తున్న అభిప్రాయం నా దాన్ని మీద బట్టి రుద్దాలని చూస్తే నేనేం చేయలేదు. దానికి నేను చాలా Right, స్పష్టంగా ఇక్కడ చెప్పిన. శాంతి సెక్షన్ భద్రతల 8 సమస్య విషయంలో వస్తుంది. సెక్షన్ 8 అమల్లో ఉంటే తెలంగాణ ప్రాంతానికి ఇబ్బంది వస్తుంది అని చాలా స్పష్టంగా అసెంబ్లీలోనే మొత్తుకొని చచ్చినాం. తీసేయకుండా తెలంగాణ తీసుకుని తప్పైపోయింది ఇలా మాది. ఆ రోజు ఎవరు తొందరపడ్డారు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తారు. ఖాళీ ఒక లెటర్ ఇచ్చేసి వీటి వల్ల మాకు ఇబ్బందికరం ఉంది అనేటువంటి లెటర్ కేసీఆర్ గారు ఇచ్చినారు కాదు. మేమందరం కూడా ఒక 12 అంశాల మీద ఆ రోజు శాసనసభ్యులుగా అందరం సంతకం పెట్టినాం. ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా తెలంగాణ ప్రాంతం వల్ల అందరం కూడా గవర్నర్ పరిపాలన పెట్టడం, సిటీని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒక చోటు ఉండడం, ఇద్దరికి ఒకే రాజధాని ఉండడం, దీనివల్ల ఇవి సమస్యలు తలెత్తాయనేది స్పష్టంగా చెప్పినాం. రైట్, ఒకసారి ప్రజాభిప్రాయం కూడా తీసుకుందాం. దశరథ్ రెడ్డి గారు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ దశరథ్ రెడ్డి గారు, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. దశరథ్ రెడ్డి ఓకే, నెక్స్ట్ సంపత్ మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ సంపత్ గారు. సంపత్ గారు రైట్, కాల్ కట్టాను. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా సరే ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించేటప్పుడు ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఈ రోజు వరకైతే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని విషయాలు పోటీ పడుతూ ఉన్నాయి. ఉదాహరణకి తెలంగాణలో ABN TV9ని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రోద్బలంతో నిషేధం విధించింది. తర్వాత TV9తో అయింది. ఒక్క నిమిషం అండి. ఈ రోజు అదే ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ఎన్టీవీ ప్రసారాల మీద నిషేధం విధించి ఈరోజు 13 జిల్లాల్లో ఎన్టీవీ రావటం లేదు. ఎవరికెవరు తీసిపోయారండి? ఇద్దరు కూడా ప్రజాస్వామ్యాన్ని విఘాతం కల్పించే రీతిలో వీళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన పరిధి ఉల్లంఘించి ఆ యొక్క పరిస్థితుల్లో కేంద్రం జోక్యం అవసరం ఉంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందే ఆ పరిస్థితి ఉంటే. విషయంలో కేంద్రాన్ని జోక్యం చేసుకోమనండి. ఏబిన్ విషయంలో కానీ, ఎన్టీవీ విషయంలో కానీ, రిప్రజెంటేటివ్స్ ను అవమానకరంగా మార్చడం కారణము రకరకాల కారణాలు ఉన్నాయి. ఈరోజు స్టింగ్ ఆపరేషన్ల గురించి మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది. గతంలో ఆంధ్రజ్యోతి ఏం చేసింది? గవర్నర్ పైన పూర్తి కెమెరాలు ఫిట్ చేసి ఆ రకంగా ఎంత రచ్చ చేసి అప్రతిష్ట తీసుకొచ్చిండ్రో ఈ రాష్ట్రానికి. దుర్మార్గమైన వారి గురించి మాట్లాడడం అంటే నర్సయ్య గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నమస్తే సార్. మన దయాకర్ రెడ్డి సార్తో ఒక్కసారి మాట్లాడతారు. చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. వారు ఇక్కడే ఉన్నారు. అభిప్రాయం సార్, ఇప్పుడు అయిపోయిన ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి పేపర్లో సార్ ఒక్క విషయం ఇస్తలేడు సార్. తెలంగాణ కోసం మొత్తం చంద్రబాబు మన కేసీఆర్ తిట్టుడే ఉన్నట్టని ఇస్తలేడు సార్. అది ఎక్కడ న్యాయమో ఏ కథో సార్. ఈటీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అదే కేసీఆర్ మీద కాక ఏమైనా చిన్నగా చేసినట్టు 24 గంటలు అదే స్టోరీ ఇచ్చుకుంటుండ్రు సార్. రేఖరెడ్డి గారు సార్ ఒక్కసారి అది నర్సయ్య గారు ఇప్పుడు అది టాపిక్ కాదు. శ్రీధర్ రెడ్డి గారు ఆయన మాట్లాడే మధ్యలో శ్రీధర్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ చేయడం వల్ల ఆవేదన గురై మాట్లాడుతున్నారు. రైట్. బాలరాజు గారు, మొత్తానికి ఇక్కడ నిన్న కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు అని.
ఈరోజు గవర్నర్ గారు పక్షపాత వైఖరి ఎక్కడ కనిపించిందో దాని విషయంలో మాట్లాడాలి తప్పిస్తే ఈరోజు ఇప్పటి వరకు కూడా గవర్నర్ గారు ఈ విషయంలో పెద్దగా అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఇక్కడ టీ సర్కార్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా గవర్నర్ స్పందించడం లేదన్న తరహాలో టీ కాంగ్రెస్ ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి నాయకుడిగా ఉండడం మా అదృష్టం. ఎక్కడ కూడా రాజ్యాంగ ఉల్లంఘన కానీ చట్టాలను తుంగలోకి తొక్కేటి విధంగా కానీ స్వార్థపూర్త ప్రయోజనాల కోసం చేసినటువంటి వ్యవహారాలు కానీ ఎక్కడ కూడా లేవు. మాకు అటువంటి ఆలోచన లేదు, అవసరం కూడా మాకు ఈ ప్రభుత్వానికి లేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోరాటం చేసినామో ఇప్పుడు తెలంగాణను బంగారు తెలంగాణ నిర్మించడమే లక్ష్యంగా పోతున్నాం తప్పిస్తే ఈ రకమైనటువంటి వ్యవహారాలు తీసుకొస్తూ ఇంత భ్రష్టు రాజకీయాలను చేస్తూ తెలుగుదేశం పార్టీ ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతుంది. ఈరోజు వ్యవహారం అంతా ఎందుకు వచ్చింది, ఇది సెక్షన్ 8 కానీ మిగతా విషయాలు కానీ ఎందుకు తెరపైకి వచ్చినాయి? చంద్రబాబు గారు ఈ ప్రాంతంలో వారి ప్రాతినిధ్యం ఉండాలి, అంతరించిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవాలనే ఒక లక్ష్యంతోన మా రిప్రజెంటేటివ్స్ను కొనే ప్రయత్నం చేసిండ్రు. అంత నిప్పు లాంటి నాయకత్వం కింద మేము పనిచేస్తున్నాం కాబట్టి ఎవరిని కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించలేదు. వాళ్ళకి ఏమనిపించిందంటే నామినేటెడ్ ఎమ్మెల్యే అంటే కొంచెం ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు, లేదంటే ఆయనకు పెద్ద రాజకీయాలు తెలియకపోవచ్చు అనుకొని ఈ పెద్ద రాజకీయ చతురత కలిగినటువంటి నాయకుడిగా భావిస్తున్నటువంటి ఒక నాయకుడు ఆయన సంప్రదించి చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడి చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మహా సంకల్ప సభలో ఒకసారేమో నా వల్ల నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటారు, ఇంకోసారేమో నా వాయిసే కాదు. ఈ రకమైన సొంత ప్రయోజనాల కోసం రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదు. ఒకటి బాలరాజు గారు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలా, 3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బు తీసుకుని ఓటేసింది స్వచ్ఛంగా మీరే చెప్పుకుంటారు. రాజశేఖర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ టికెట్లు మీరే ఇస్తారు, మీరు నిప్పు అంటే ఒప్పుకోవాలి. ఇక్కడ రెండవది ఢిల్లీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 9 మంది ఎమ్మెల్యేలను ఎంత డైరెక్ట్ ఏమో మన ఇక్కడ ఇదే టీవీ చర్చలోనే వాళ్ళే ఒప్పుకున్నారు. ఆ రోజు నుండి టీఆర్ఎస్ సోదరుడే ఆ రోజు అట్లా జరిగిపోయిందని. కాబట్టి ఆ పదాలు మీరు కొంచెం రికలెక్ట్ చేసుకోండి ఏం జరిగిందో గతంలో అంతా. కాబట్టి ఇంకోటి బాలాజీ అదన్నారు, మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డు రాలేదు, అడ్డం పెట్టుకొని మాట్లాడడం కాదు, నేను లేవే అంశం మీకు చెప్పంతే. తర్వాత గవర్నర్, ఇదే గవర్నర్ గారిని కేసీఆర్ గారు ఎన్నిసార్లు విమర్శించారో ఒకసారి లిస్టు తెప్పించుకోండి, మీకు తెలుస్తుంది. లిస్టు తెప్పించుకోండి. ఈ రోజు ఎందుకు వచ్చింది సంవత్సరం తర్వాత అనే విషయం మనం ఆలోచించాలి. ఎస్, దాంట్లో సాధ్యాసాధ్యాలు మనం ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురము రాజకీయ పార్టీలుగానే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది, లేదని మేము అవడంలా. ఇదే గవర్నర్ గారు ఈ చట్టం 8 విషయంలో నా పని నేను చేస్తున్నాను, దీనికి సంబంధం లేదు రాజ్యాంగం అనే మాట ఒకసారి చెప్తే అయిపోద్ది. ఏమి ఈరోజు చెప్తే సెంట్రల్ గవర్నమెంట్కి చెప్తారు, ఇక్కడ వాళ్ళు చెప్తారు అంటారు. అదే సెంట్రల్ గవర్నమెంట్లో పదవి కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారో బాలరాజు గారికి కూడా అంతర్గతం కలిసి వాళ్ళ పార్టీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఇదంతా ప్రెజర్ పెరుగుతూ ఉందో. కాబట్టి మనం వాస్తవాలు మాట్లాడదాం. జరిగిన దాని మీద రేవంత్ రెడ్డి ఇష్యూ కానీ ఇది శ్రీధర్ రేవంత్ ఇష్యూ ఎవరు కాదనడం లేదు. చట్టం పరిధిలోకి వెళ్ళిపోయింది, ఎస్ కనపడతా ఉంది, దాన్ని ఎట్లా జరుగుతుందో జరిగిపోతుంది. దాని గురించి మేము ఇక్కడ డిస్కషన్ కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటుంది ట్యాపింగ్ల విషయం. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్లు అనేది దీని యొక్క ఇష్యూ రేవంత్ రెడ్డి ఇష్యూ కంటే మొదలు వచ్చింది, అది మీరు మర్చిపోతున్నారు. గత నెల 24-25 పేపర్లో క్లియర్గా వచ్చింది. ఒక ఐజీ గారు నేను మాట్లాడుతున్నప్పుడు వేరే వాయిసెస్ వచ్చినాయి, నేను ఇక్కడ ఆంధ్రలో మాట్లాడుతాను తెలంగాణ వల్ల వస్తున్నాయి, ఇది ఎందుకు వచ్చింది అనే దాని మీద స్పష్టంగా పేపర్లో వచ్చింది. కంప్లైంట్ ఆల్సో హాస్ బీన్ లాడ్జ్. అక్కడ కదిలి అది అవుతా ఉంది. ఈ ఇష్యూ వచ్చాక అన్ని వేగవంతం ఎవరైనా చేస్తారు, ఏ రాజకీయ పార్టీలను చేయొచ్చు, అధికారులను చేయొచ్చు. కాబట్టి జరిగింది అది. రైట్. రామచంద్ర గారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ రామచంద్ర గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఇప్పుడు ఈ సెక్షన్ 8 గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ టీడీపీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఓకే. అసలు సెక్షన్ 8 అంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళు అధినాయకుడైన చంద్రబాబు నాయుడు తెలియాలి. సెక్షన్ 8 అనేది ఎప్పుడు వస్తుందంటే అసలు మెయిన్ థింగ్ ఏంటంటే క్యాబినెట్ లో మన తెలంగాణ క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాలు కానీ ఏమన్నా అటు కానీ ఇటు కానీ ఉన్నప్పుడు మాత్రం సెక్షన్ 8 వర్తిస్తుంది. అప్పుడు ఈయన గవర్నర్ దానిలో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఈ సెక్షన్ 8 దాని కింద ఇప్పుడు మన కేంద్రానికి లేఖ పంపించే వాళ్ళు ఆ లేఖని అదే డైరెక్ట్ సుప్రీంకోర్టులో కేసు ఏమేనండి. అసలు సెక్షన్ 8 అనేది వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది. అప్పుడు అసలు సెక్షన్ 8 అంటేనే అసలు సుప్రీంకోర్టు ఆల్రెడీ 2005లో ఇక్కడ మన మధ్యప్రదేశ్ లో ఎక్కడో జరిగింది సేమ్ ఇలానే. సెక్షన్ 8 దాని కిందకి ఈ గవర్నర్ సంబంధించిన ఏది అసలు రాదని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్ట్ గా తీర్పిచ్చిందండి. ఈ సెక్షన్ 8 అనేది అసలు దీనికి వర్తించాలి. అసలు కేబినెట్ నిర్ణయానికి మేరకే గవర్నర్ నడుచుకుంటాడు. గవర్నర్ ఎప్పుడంటే ఏమన్నా అనివార్య కారణాలు జరిగినప్పుడు ఏదైనా ఒక విషయంలో మాత్రమే జోక్యం చేసుకుంటాడు. రైట్. ఆ కేబినెట్ నిర్ణయాలు సరిగ్గా లేవు కాబట్టి గవర్నర్ ఇన్వాల్వ్ అవ్వాలి, అందుకనే సెక్షన్ 8 అమలు అవ్వాలని వారు చెప్తూ ఉన్నారు.
చెప్తుంటే సుప్రీంకోర్టులో కేసు ఇస్తే డైరెక్ట్ అయిపోతుందండి. వాళ్ళు చెప్తారు సుప్రీంకోర్టే నిర్ణయిస్తుంది. కాదు, సోదరుడు అడ్వకేట్ ఉన్నట్టున్నాడు చెప్తున్నాడు కానీ సగం పక్కకు పెడుతున్నాడు. ఏదైనా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో జోక్యం విషయంలో కేంద్రం ఇక్కడ రాజధాని ఉంది కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు తెలంగాణ కేబినెట్ ఆ నిర్ణయాన్ని చేయడానికి వాళ్ళకి హక్కు ఉంది. ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని చెప్పేటువంటిది గవర్నర్ చేతిలోకి పోతుంది. అది ఇక్కడ ఉన్నది. అది చెప్పడంలా సోదరుడు, అది చెప్పడంలా. అక్కడ ఉంది చిన్న లిటిగేషన్, దాన్ని ఎంకరేజ్ చేయమని కాదు, అటువంటివి పెట్టేసి ఈ రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టినట్టు కాంగ్రెస్ కు దండం పెట్టాలి. రైట్ గా బ్రేక్ తీసుకుందాం. ఒకసారి SMS క్వశ్చన్ చూసినట్టయితే గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్స్ ను ఆకర్షించాలన్న కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు సఫలమవుతాయని భావిస్తారంటే ఇప్పటిదాకా అవునంటూ 42% మంది అవునంటూ, కాదని 58% మంది కాదని తమ అభిప్రాయాన్ని ఇప్పటిదాకా తెలియజేశారు. వార్తా విశ్లేషణ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది.